హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా బాబు కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. వాడిని స్కూల్కి పంపించాలి కాబట్టి ఉదయాన్నే లేచి వాడి కోసం అయితే నేను పచ్చిమిర్చి టమాటో చట్నీ, దాంట్లోకి దోశ రెడీ చేస్తున్నాను. తర్వాత అయితే వానికి ఇంకా స్నానం చేయించడానికి వాటర్ అన్ని వేడి చేసి పెట్టి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి తర్వాత అయితే వాడిని ఇంకా నిద్ర లేపుతాము. వాని కోసం దోశ వేసి తర్వాత అయితే ఇంకా వాడిని లేపేసి అంతలోపల వానికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేయాలి. అది ఇది స్కూల్ కోనని అంటే ఇంక అసలు ఏడుస్తాడు. ఏం చెప్పకుండా అది నాన్న ఇది నాన్న అని చెప్పేసి బుజ్జగించి మరీ వాడిని పంపించాలి. ఇంకా రెడీ చేసింటే వాళ్ళ డాడీ అయితే ఇంకా పోయి స్కూల్ అయితే వదిలిపెట్టేసినాడు. నేనైతే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి మొత్తం వాళ్ళ స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉంది. తర్వాత వాడైతే ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని. చూడండి, నేను వచ్చినానని నన్ను చూసి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాడు. ఈ కాలంలో చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ఉంటేనే, డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఇస్తున్నారు. చదువు అన్న ఉండాలి, డబ్బు అన్న ఉండాలి ఈ కాలంలో, లేదంటే మనుషులకు విలువనే లేదు. చదువుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఒక మంచి మాట చెప్తాను. 10 తరాలు పేదరికాన్ని ఒకే తరంలో మార్చగలిగే శక్తి దేనికైనా ఉందంటే అది విద్యకు మాత్రమే ఉందంట. కాబట్టి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత అయితే ఇంకా నేను మా బాబుకి అన్నం అయితే తినిపించేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ వచ్చినారని ఇంకా నవ్వుతున్నాడు. అందరైతే పిల్లలు వచ్చేసినారు, టైం అయిందని. మేము అంతకుముందుకి ఇంకా లంచ్ మధ్యాహ్నం అన్నం తినిపిస్తున్నాను. అందరైతే ఇంకా ప్రార్థన అయితే చేసుకొని అన్నం తినక ముందుకే వాళ్ళ మేడం వాళ్ళకైతే ప్రార్థన. ఇదైతే నాకు బాగా నచ్చేసింది వాళ్ళ స్కూల్లో. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.